నమస్తే అండి, నేను డాక్టర్ బ్రహ్మప్రసాద్, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్, అపోలో హాస్పిటల్ సికింద్రాబాద్. మనం ఇవాళ సయాటికా గురించి మాట్లాడుకుందాం. లో బ్యాక్ పెయిన్, బ్యాక్ ఏక్ అని ఇంటుంటాం, సయాటికా అని చాలా ఇంటుంటాం. సో బ్యాక్ పెయిన్ అంటే ఏంటి, సయాటికా అంటే ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి? సో సయాటికా అంటే ఏంటి? సయాటికా అంటే సయాటిక్ నర్వ్ అంటామండి. సయాటిక్ నర్వ్ అనేది మన బాడీలో అది లాంగెస్ట్ నర్వ్ అండ్ థిక్కెస్ట్ నర్వ్ అనమాట. అది దాదాపు 2 సెంటీమీటర్స్ థిక్ ఉంటుంది. సో దట్ ఈస్ ద లాంగెస్ట్ నర్వ్ ఇన్ ద బాడీ. అది మనకి ఏంటంటే నడుములో లంబార్ ప్లెక్సస్ అంటాం. అంటే ఈ 4-5 లెవెల్స్ నుంచి వచ్చే నర్వ్స్ అన్ని ఒక గుంపులా తయారయ్యి అది ఒక పెద్ద లాంగ్ ఫైబర్ లాగా వస్తుందండి, మనకి కేబుల్ లాగా. అయితే అది మొత్తం మన తొడ నుంచి, మన నడుములో నుంచి ఇట్లా వచ్చేసి బ్యాక్, మన బ్యాక్ సైడ్ నుంచి వచ్చేసి తొడకి కింది వరకు, కాళ్ళకి, ఇంకా వేలు వరకు వెళ్తుంది ఆ డిస్ట్రిబ్యూషన్ అంతా. సో మనకి బాడీలో 2 సయాటిక్ నర్వ్స్ ఉంటాయి, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. సయాటిక్ నర్వ్ అనేది మన కిందికి వచ్చే కాళ్ళకు సంబంధించిన సెన్సేషన్ కానివ్వండి, రైట్, మనకు వచ్చిన పవర్ కానివ్వండి, రెండింటికి అదే అనమాట ఇంపార్టెంట్. సో ఈ నర్వ్కి సంబంధించిన ఏదైనా కారణం, అది పించింగ్ కానివ్వండి, అంటే ఆ నర్వ్ ఒత్తుకోవడము, లేకపోతే ఇరిటేషన్, ఏదైనా మనం పర్సు పెట్టుకున్నాం జేబులో, ఆ పర్సు వల్ల, ఒత్తిడి వల్ల, ఇరిటేషన్ వల్ల కానివ్వండి, ఆర్ ఇన్ఫ్లమేషన్, అంటే దాని చుట్టూ ఏమన్నా ట్యూమర్స్ అయినా, ఫైబర్స్ అయినా, లేకపోతే అది స్ట్రెచ్ అయినా, ఏదో రకంగా ఇన్ఫ్లమేషన్, ఇన్ఫెక్షన్స్ ఏదైనా కారణం కానివ్వండి, దానికి సంబంధించిన ఏదైనా ఇరిటేషన్ వస్తే మనం దాన్ని సయాటికా అంటాం. ఆ సయాటికా అంటే దిస్ ఇస్ వన్ కాజ్ ఆఫ్ లో బ్యాక్ ఏక్. కానీ ఆ బ్యాక్ ఏక్తో పాటు ఇది కిందికి, మనం అనుకున్నట్టు కాళ్ళకి కూడా కింద రేడియేషన్ అవుతుంది, అంటే కాళ్ళకి పారుతూ ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే. దానికి కామన్గా వచ్చేసి దాని సిమ్టమ్స్ ఏంటంటే, మనం అనుకున్నట్టు ఇంతకుముందు నొప్పి, మనం దగ్గినా, తుమ్మినా, రైట్, ఏమైనా గట్టిగా మాట్లాడినా, మనం బాత్రూమ్కి వెళ్ళినా, అప్పుడు ఏమవుతుందంటే దాన్ని ప్రెషర్ పడుతుంది అనమాట నర్వ్కి. సో షాక్ లైక్ సెన్సేషన్, ఇట్లా సడన్గా మనకు దగ్గుతే ఇట్లా అమ్మ కాలు పట్టేస్తుంది అన్నట్టు. సో నడుము నుంచి కాళ్ళకి కింది, మోకాల కింది వరకు, పాదం వరకు వెళ్తుంది అనమాట. పెయిన్ కానివ్వండి, నమ్నెస్ కానివ్వండి, రేడియేషన్ కానివ్వండి, అది పోయేసి మొద్దుమారు టింగ్లింగ్ సెన్సేషన్. సో అదొకటి. రెండోది వచ్చేసి, సో పెయిన్ ఒకటే కాకుండా మనకి నమ్నెస్ అండి, అంటే మొద్దుబారడం, అంటే మనకి స్పర్శ తెలియలేకపోవడం. ఈ డిస్ట్రిబ్యూషన్ అంతా, ఈ నర్వ్ ఎక్కడైతే మనకి మొత్తం ఏరియా ఆఫ్ స్కిన్ కానివ్వండి, ఆ కింద పాదం వరకు వెళ్ళే ఏరియాలో మనకి అక్కడక్కడక్కడ మనకి మొద్దుబారినట్టు అనిపించచ్చు అండి, మొత్తం కానీ అక్కడక్కడ. ఇదొకటి. అండ్ పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్, అంటే ఇట్లా చూలుతో పొడుస్తున్నట్టు కానివ్వండి, ఇట్లా కొంచెం పారాస్థీసిస్ అంటాం, అంటే కొంచెం మంటలాగా కొంచెం డిఫరెంట్ సెన్సేషన్ ఉంటుంది మొత్తం ఆ డిస్ట్రిబ్యూటెడ్ ఏరియాలో. అది కూడా వన్ ఆఫ్ ద కామన్ సైన్ అంటాం. ఇంకోటి వచ్చేసి మజిల్ వీక్నెస్. మజిల్ వీక్నెస్ అంటే కాళ్ళు ఏమన్నా వీక్నెస్, చచ్చుబడిపోవడము, మనం పాదం వేస్తే కాలు కింద పెడితే దాని మీద మన బరువు తీసుకోలేకపోయి ఇట్లా కిందకి ఇట్లా మనం ఇట్లా ఫంబల్ అయిపోవడము, లేకపోతే చెప్పులు వేసుకుంటే చెప్పు జారిపోవడము. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రేరెస్ సైన్. ఇంకోటి వచ్చేసి మనకి యూరినరీ ఆర్ ఫీకల్ ఇన్కాంటినెన్స్, అంటే ఇవే నర్వ్స్ మన కిందకి బ్లాడర్కి, అంటే మనం యూరిన్ పోయేదానికి కానివ్వండి, లేకపోతే మోషన్ పోయేదానికి, ఇవే సప్లై చేస్తాయి అన్నమాట. సో ఇలాంటి కండిషన్స్ సయాటికా సివియర్ ఉంటే మన యూరిన్ కూడా మనకి కంట్రోల్ పోయే అవకాశం ఉంటుంది, అండ్ మోషన్ కూడా కంట్రోల్ తప్పే అవకాశం ఉంటుంది. సో దాట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ అట్లాంటి వచ్చినప్పుడు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ రూపంలో పెట్టచ్చు. మీకు ఏమైనా సయాటికా ఇష్యూస్ ఉన్నా ఆర్ బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఉన్నా, యూ కెన్ రైట్ ఇన్ టు అస్ ఆర్ కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ. స్టే హెల్దీ, స్టే సేఫ్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది, మీకు ఏమైనా పనికొచ్చింది అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సో దాట్ మిగతా వాళ్ళకి కూడా మనకి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పాస్ చేసినట్టు ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్.